శివరాత్రి రోజున శివుడి అనుగ్రహం త్వరగా దక్కాలంటే మనలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఈ 5 రకాల మనుషులంటే శివుడికి ఎందుకు అంత ఇష్టమో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. దేవుని ప్రసన్నం చేసుకోవడానికి పెద్ద పెద్ద యాగాలు, ఖరీదైన పూజలు చేయలేము అని చాలామంది అనుకుంటారు. కానీ కైలాసనాథుడి విషయంలో ఇవేమి అవసరం. నిజానికి ఆ స్వామి పేరులోనే బోలా శంకరుడు ఉన్నాడు. నిజాయితీగా బతికే వ్యక్తిని సత్యం, శివం, సుందరం అంటారు కదా. శివుడు అంటేనే సత్యం. అందుకే అబద్ధాలు ఆడే వాళ్లకు, మోసాలు చేసే వాళ్లకు ఆ త్రినేత్రుడు దూరంగా ఉంటాడు. నిజాయితీగా బతకడం కష్టమే అయినా ఆ దారిలో వెళ్ళే వాళ్లకు శివుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఒక నిజాయితీ గల జీవితమే శివుడికి నిజమైనటువంటి పూజ. ఆర్భాటాలు లేకుండా మనస్ఫూర్తిగా నమ్మేవాడు శివుడు. మీ డెకరేషన్లను చూడు, మీ అంకిత భావం చూస్తాడు. 10 మంది చూస్తున్నారని గొప్పగా అభిషేకాలు చేసే వాళ్ళకంటే ఏకాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ అని మనస్ఫూర్తిగా స్మరించే వాళ్ళని శివుడు ఇష్టపడతాడు. మంత్రాలు తప్పుగా చదివినా పర్వాలేదు, పూజా విధానాలు తెలియకపోయినా ఓకే, కానీ భక్తిలో మాత్రం కల్మషం ఉండకూడదు. మీ కంటి నుంచి జారే చిన్నటి కన్నీటి బొట్టు చాలా ఆ కైలాసనాథుడిని కరిగిపోవడానికి. నేను అనే అహంకారం లేనివాడు, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప అనే ఇగో ఉంటే శివుడి దరిదాపుల్లో కూడా వెళ్ళలేము. ఎప్పుడైతే నేను అనే ఫీలింగ్ వదిలేస్తే అప్పుడు దైవానికి దగ్గర అవుతాము. ఆ శివయ్యే ఒంటి నిండా విభూతి రాసుకొని ఆభరణాలు లేకుండా సామాన్యుడిలా ధ్యానంలో ఉంటాడు. లోకం ఏమనుకుంటుందో అని ఆ మహాదేవుడు అస్సలు పట్టించుకోడు. ఎవరైతే గొప్పలు పోకుండా సింపుల్గా వినయంగా ఉంటారో, అహంకారం లేని వారి మనసులో శివుడు కొలువై ఉంటాడు. సాటి మనిషికి సాయం చేసేవాడు శివుడు. అస్తోషుడు అంటారంటే చిన్నదానికి సంతోషించేవాడే అని అర్థం. మరి ముఖ్యంగా కష్టాలు ఉన్నవారికి సాయం చేసే వాళ్ళంటే నీలకంఠుడికి చాలా ఇష్టం. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టినా, బాధలో ఉన్నవారిని ఓదార్చినా అదే శివుడికి సేవ చేసినట్టే. లోకం కోసం గరళాన్ని గొంతులో దాచుకున్న ఆ పరమేశ్వరుడు. అందుకే ప్రతిఫలం ఆశించకుండా హెల్ప్ చేసే స్వభావం ఉన్న వారిలో శివుడి బ్లెస్సింగ్స్ ఉంటాయి. మీరు చేసే చిన్న సాయం కూడా శివుని దృష్టిలో పెద్ద పూజతో సమానము. క్రమం తప్పకుండా నమ్మేవారికి కష్టాల్లో మన ధైర్యం, ప్రశాంతత రూపంలో స్వామివారి అనుగ్రహం ఎప్పుడు అందుతుంది. ఈ 5 లక్షణాలు మనలో ఉంటే శివుని అనుగ్రహాన్ని పాత్రలవుతాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా